సమస్య ఏదైనా విషయం ఎలాంటిదైనా తెరలు పొరలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా పాయింట్ టు పాయింట్ టు ద పాయింట్ అనాలిసిస్ తో మీ ముందుకొచ్చాను నేను ఈశ్వర్. వెల్కమ్ టు క్లియర్ కట్. అడ్డగోలుగా బాధేస్తామంటే ఊరుకునేది లేదు, అడ్డుకుంటామన్నట్లుగా ఇప్పుడు జీవో తెచ్చారు. అవాక్కైన ఇండస్ట్రీ సీఎంతో చర్చలకు సిద్ధమైంది. ఆ చర్చలకు ముహూర్తపు షాట్ కూడా పడలేదు. ఇంతలోనే ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల బుకింగ్ కోసం ప్రత్యేక పోర్టల్ సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది. అంటే సర్కారు వారే టికెట్లు అమ్మబోతున్నారన్నమాట. మరి ఈ విధానం ఎలా ఉండబోతోంది? ప్రభుత్వ నిర్ణయంపై ఇండస్ట్రీ వర్గాలు ఏమంటున్నాయి? ఈ ప్రకటన బాక్సాఫీసును షేక్ చేస్తుందా, షాక్ ఇస్తుందా? దీంతో తెగుతున్న టికెట్ల లెక్క, అమ్ముతున్న రేట్ల లెక్క పక్కాగా తేలబోతోందా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక సెకండ్ టాపిక్, కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఈటెల గుండెల్లో గుబులు రేపిందా అంటే అవును అనే గుసగుసలే వినిపిస్తున్నాయి. పార్టీ ఆఫీస్ శంకుస్థాపన అంటూ హస్తనకు వెళ్లిన కేసీఆర్ మోడీతో పాటు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించారు. ఇది ప్రోటోకాల్ ప్రకారం కలిసినట్లు లేదు. వ్యవహారం చూస్తుంటే అంతకు మించే ఏదో ఉంది అనిపిస్తోంది. ప్రధాని నుంచి కేంద్ర మంత్రుల వరకు వరుసబెట్టి కేసీఆర్ నిర్వహిస్తున్న భేటీలు స్నేహపూర్వక వాతావరణంలో సాగుతున్నాయి. ఢిల్లీలో బీజేపీతో కేసీఆర్ స్నేహం చేస్తే గల్లీలో దాని ప్రభావం రాష్ట్ర బీజేపీపై పడిందా? హుజూరాబాద్ ఎన్నికల వేళ ఢిల్లీ నుంచి వస్తున్న సిగ్నల్స్ రాష్ట్ర కమలం నేతలను అయోమయంలో పడేస్తున్నాయా? మరి ఇలాంటి సమయంలో టీఆర్ఎస్తో తెగదెంపులు చేసుకుని బీజేపీలో చేరిన ఈటల పరిస్థితి ఏంటి? కేసీఆర్ ఢిల్లీ టూర్తో ఈటల ఇరకాటంలో పడ్డారా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక థర్డ్ టాపిక్, చరిత్ర దాటొచ్చి చూసినా పుట్టలు తిరిగేసిన నీళ్ల కోసం జరిగిన యుద్ధాలు అన్నీ ఇన్నీ కావు. అందుకే భవిష్యత్ తరాల కోసం నదుల అనుసంధానం అనేది భారతదేశం కన్నా అనేక కళల్లో ఒకటి. ప్రతిసారి చర్చకే పరిమితమవుతున్న మోక్షం దొరికే రోజు కోసం ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తున్నారు. ఇంతకీ అసలు మొదట ఈ ఆలోచన చేసింది ఎవరు? ఎవరెవరు దీన్ని ఆచరణలో పెట్టాలని సంకల్పించారు? నదుల అనుసంధానంతో కలిగే ప్రయోజనం ఏంటి? దీనివల్ల తెలుగు రాష్ట్రాలకు కలిగే లాభమేంటి? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక ఫస్ట్ టాపిక్, ఏపీలో సినిమాల మీద జరుగుతున్న చర్చ అంతా ఇంత కాదు. నిజానికి ఇప్పుడు కాదు, అప్పుడెప్పుడో వకీల్ సాబు సినిమా మొదలైనప్పటి నుంచే ఈ హడావిడి జరుగుతోంది. అయితే ఆ తర్వాత టికెట్ల రేట్లను నిర్ణయిస్తూ జీవోను సవరించడం, ప్రభుత్వం అనుమతి లేకుండా టికెట్ల ధరలు పెంచడానికి వీల్లేదంటూ నిర్ణయం తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇలాంటి పరిణామాల మధ్య సినిమా టికెట్ల విక్రయానికి సంబంధించి జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. టికెట్ల బుకింగ్ కోసం ప్రత్యేక పోర్టల్ సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది. రైల్వే ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్ మాదిరిగానే సినిమా టికెట్ల ఆన్లైన్ బుకింగ్ కూడా జరుగుతుందన్నమాట. అసలు సినిమా టికెట్ల అమ్మకంలోకి సర్కార్ ఎందుకు దిగింది? ఆదాయం కోసమా? అవకతవకలకు అడ్డుకట్ట వేయడం కోసమా? ఒక ఆటకు టికెట్లు ఎన్ని తెగుతున్నాయో పక్కా లెక్క కోసమా? ఇది ఇండస్ట్రీకి లాభమా, నష్టమా? ఇలాంటి ప్రశ్నలు అనేకం ఉన్నాయి. ఏపీ సర్కార్ నిర్ణయంతో బాక్సాఫీస్ ఒక్కసారిగా షేక్ అయింది. అసలు ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీయబోతోంది? అటు తిరిగి ఇటు తిరిగి ఇది ఎవరిపై ప్రభావం చూపబోతోంది అన్న చర్చ నడుస్తోంది. ఏపీలో మెజారిటీ సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్లు కొంతమంది పెద్ద నిర్మాతల కంట్రోల్లో నడుస్తున్నాయి. సినిమా రిలీజ్ డేట్లు, స్క్రీనింగ్లపై పూర్తి నియంత్రణ వీరిదే ఉంటుంది. ఇలాంటి వారికి వారి ఆధ్వర్యంలోని నియంత్రిత వ్యవస్థకు చెక్ పెట్టేందుకే కొత్త పోర్టల్ను సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని పొలిటికల్ కమ్ సినీ ఇండస్ట్రీ టాక్. ఇందులో నిజం ఎంతన్నది మాత్రం రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది. మరి ప్రభుత్వ నిర్ణయంపై నిర్మాత నట్టి కుమార్ ఏమంటున్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. జవాబుదారిగా కాబట్టి అది టోటల్గా బ్లాక్ మనీ వెళ్ళకూడదు అనేది నా ఉద్దేశం కథ నెరవేరింది. అది 100% దాని ప్రకారంగా జీవో ఉందనేది కూడా నాకు అర్థమవుతుంది. ఇప్పుడు కానీ ఆన్లైన్ తీసుకొస్తే సంవత్సరానికి 752,000 crores అబోవ్ ట్యాక్స్ కలెక్ట్ అవుతుంది. డైరెక్ట్లీ ఈ ట్యాక్స్ వస్తుంది. కనుక ఇది చాలా మంచి పని, మంచి నిర్ణయం. అయితే సినిమా టికెట్ల విషయంలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకే కొత్త పోర్టల్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి ఈ ఏడాది ఏప్రిల్లోనే సినిమా టికెట్ ధరలను నిర్ణయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామాల్లో ఉండే నాన్ ఏసీ థియేటర్లో ఎంత ఉండాలన్న దాని నుంచి మున్సిపల్ కార్పొరేషన్లో మల్టీప్లెక్స్ వరకు సీలింగ్ రేట్లను నిర్ణయించింది. నిజానికి ప్రభుత్వ నిర్ణయంతో సగటు సినిమా ప్రేక్షకుడికి చాలా ఉపయోగపడే అంశంగా మారింది. రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో సినిమా చూడాలంటే
జేబుకు చిల్లు పడుతోంది. అయితే ప్రభుత్వమే విక్రయిస్తే బ్లాక్ మార్కెట్ దందాకు చెక్ పడే అవకాశం ఉంటుంది. అలాగే పన్ను ఎగవేతను నిరోధించే అవకాశాలు ఉంటాయి. టికెట్ల రేట్ల విషయంలోనూ అందరికీ అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. సినిమా టికెట్లు అమ్మాలన్న ప్రభుత్వ నిర్ణయం తర్వాత ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో మనం ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. సినిమా నిర్మాతది, కలెక్షన్లు ప్రభుత్వానివా? టికెట్ల డబ్బులు మళ్లీ నిర్మాతకు చేరేది ఎలా? సర్కార్ నిర్ణయంతో టాలీవుడ్కు షాక్ తప్పదా? పెద్ద హీరోలపై ఎలాంటి ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంది? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏబిసి సెంటర్లలో ఏ థియేటర్లో సినిమా చూడాలన్నా ప్రభుత్వ పోర్టల్ ద్వారానే టికెట్ కొనాలి. మా దగ్గర స్మార్ట్ ఫోన్, గూగుల్ పే, ఫోన్పే, నెట్ బ్యాంకింగ్ లేదు, మేం థియేటర్కి వెళ్ళి క్యూలో నిల్చొని టికెట్ తీసుకుంటామంటే అలాంటివి కుదరదు. ఎవరిని నొప్పించినా, వెటకారంగా అనిపించినా ఒకటి మాత్రం నిజం, సినిమా తీసి రిలీజ్ చేసుకోవడం వరకే నిర్మాతల చేతుల్లో ఉంటుంది. ఆదాయమంతా ప్రభుత్వానికి వెళుతుంది. బుక్ మై షో లాంటి సంస్థలు 24 గంటల్లో టికెట్ మొత్తాన్ని ఎగ్జిబిటర్లు, థియేటర్ యాజమాన్యాల ఖాతాల్లోకి వేసేస్తుంది. మరిప్పుడు పరిస్థితి ఏంటి? టికెట్ డబ్బులను ప్రభుత్వం తిరిగి ఎప్పుడు జమ చేస్తుంది? ఎలా చేస్తుంది? అసలు ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థ రూపొందించినందుకు ఎంత కమిషన్ తీసుకుంటుంది? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. ఈ పరిణామాలపై సీనియర్ అనలిస్ట్ తెలకపల్లి రవి ఏమంటున్నారో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఈ కార్యక్రమం అంతా చేయడానికి యంత్రాంగం కానీ పరస్పర విశ్వాసం కానీ ఏమవుతుంది అనేది పెద్ద ప్రశ్న. ఒకవైపున దేశంలో విమానాలు, రైళ్లు, రోడ్లు అన్ని ప్రైవేట్ వాళ్ళకు అప్పగిస్తున్నారు. జగన్ ప్రభుత్వం కూడా చాలా విషయాల్లో పీపీపీ నమూనాకు వెళ్తూనే ఉంది. అదాని పోర్ట్ను అయితే మొత్తం గంగవరం పోర్ట్ను మొత్తం అదానికి అప్పగించింది. అటువంటిది కేంద్రం ఏమో విశాఖ ఉక్కును. అటువంటి అప్పుడు ఈ సినిమా థియేటర్లను, అలాగే సింగిల్ స్క్రీన్స్ కావచ్చు, మాల్స్లో ఉండేవి కావచ్చు, వీటిని అదుపు చేయడానికి ఈ పోర్టల్ తేవటం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ప్రభుత్వం నిర్ణయం ప్రభావం ఇండస్ట్రీపై భారీగానే పడే అవకాశం ఉంది. మామూలుగా టికెట్ రేట్లు నిర్ణయించినందుకే విడుదలకు రెడీగా ఉన్న పెద్ద సినిమాల ప్రింట్లను కొద్ది రోజులు ఆపారు. అలాంటిది ఇప్పుడు టికెట్లను కూడా ప్రభుత్వమే విక్రయిస్తుంది అంటే ఇప్పట్లో వాటికి మోక్షం దక్కడం కూడా కష్టమేనా? సర్కార్ నిర్ణయం పెద్ద హీరోలపైనే ఎక్కువగా పడే అవకాశం ఉంది. బెనిఫిట్ షోలకు ఇప్పుడు అవకాశం ఉండదు. రోజంతా థియేటర్లో సినిమాలు మోగిస్తామంటే కుదరదు. బెనిఫిట్ షోలు ఆడిస్తామంటే కుదరదు. డిమాండ్ను బట్టి వారం పాటు టికెట్ల రేట్లు పెంచుకుంటామంటే కుదరదు. బ్లాక్లో టికెట్లు అమ్ముకోవడానికి కుదరదు. ఎన్ని సీట్లు నిండాయో తప్పుడు లెక్కలు చెప్పడానికి కుదరదు. ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టడానికి కుదరదు. అంతా వన్ మ్యాన్ షోలాగా ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. ఓ పెద్ద హీరో సినిమా హిట్ అయితే గోదావరి జిల్లాలు, వైజాగ్లోనే 80 నుంచి 100 కోట్ల బిజినెస్ నడుస్తుంది. అలాంటిది ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో ఖర్చుకు ఆదాయానికి మధ్య భారీ తేడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక రకంగా నిర్మాతలకు మింగుడు పడని అంశమే. మామూలుగా 100 కోట్ల సినిమా లెక్కేసుకుంటే 70 కోట్ల వరకు ఫైనాన్స్, అడ్వాన్సుల రూపంలోనే నిర్మాత పోగు చేస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే ఫినాన్షియర్ నుంచి ఎగ్జిబిటర్ వరకు ప్రతి ఒక్కరిని మేనేజ్ చేసుకుంటూ ఉంటాడు నిర్మాత. సినిమా విడుదల అన్నది నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ మీద ఆధారపడి ఉంటుంది. నిజానికి వీళ్ళు ముగ్గురే టికెట్ రేట్లను నిర్ణయించేది. అయితే ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయంతో ఆ పప్పులు ఉడికే ఛాన్స్ లేదు. అసలు ధరకే విక్రయించాల్సి ఉంటుంది. ఎగ్జిబిటర్ నుంచి డిస్ట్రిబ్యూటర్కు, డిస్ట్రిబ్యూటర్ నుంచి నిర్మాతకు, నిర్మాత నుంచి ఫినాన్షియర్కు ఏదో ఒక రూపంలో మనీ వెళుతుంటుంది. అయితే ఇప్పుడు ఈ మొత్తం చైన్కు బ్రేకులు పడే ప్రమాదం కూడా ఉంటుంది. ఇచ్చిన డబ్బులు 4 రోజుల్లో తిరిగిస్తానంటే ఎవరైనా అడ్వాన్సులు ఇస్తారు. మరి ప్రభుత్వం ఎలా ఇస్తుంది, ఎప్పుడు ఇస్తుందన్న క్లారిటీ లేకపోవడంతో వాళ్ళంతా వెనకడుగు వేసే అవకాశం లేకపోలేదు. మరి ఏపీ సర్కార్ టికెట్ల అమ్మకం నిర్ణయంపై ఎగ్జిబిటర్లు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. మా ప్రభుత్వాలు బాగా చేశారు, మా ప్రభుత్వం బాగా చేశారు అనుకుంటారు. రేపు పొద్దున్న పడే బాధలు ఇంతంతా కాదు, సాధక బాధలు చాలా ఉన్నాయి. అవి ముందుకి చూడండి, దాన్ని అబ్జర్వ్ చేయండి. యంత్రాంగం అంతవరకు పనిచేస్తూ ఆలోచించండి. ఆ జబ్బు 30 డేస్ తర్వాత మీరు ఇస్తానంటే ఇక్కడ ఒప్పుకోరు. ఇక్కడ మా టికెట్ మంది ఇచ్చేయాలి, మా నిర్మాత అడుగుతాడు, మా పంపిణీదారుని అడుగుతాడు. దీంట్లో చాలా అవసరాలు ఉన్నాయి. మొన్నటికి మొన్న టికెట్ల రేట్లు నిర్ధారిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేస్తుందన్న ఆశాభావంతో ఇండస్ట్రీ ఉంది. టికెట్ రేట్ల స్లాబులు తీసేస్తే కొంతలో కొంత ఆశాజనకమైన పరిస్థితి ఉంటుందని భావిస్తోంది. సర్కార్ నిర్ణయంతో అంతా ఇప్పుడు చిరంజీవి వైపు చూస్తున్నారు. సీఎంతో సమావేశమైతే ఓ క్లారిటీ వస్తుందని అనుకుంటున్నారు. మరి ఆ రోజు ఇప్పట్లో ఉంటుందా అంటే
రిలీజ్ కాని సినిమాకు రివ్యూ రాసినట్టే ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్లను అడ్డం పెట్టుకుని లేని కలెక్షన్లు చూపించి తమకు ఇంత మార్కెట్ ఉంది అంత మార్కెట్ ఉందని రెమ్యునరేషన్లు అమాంతం పెంచేస్తున్న బడా హీరోలకు సర్కార్ నిర్ణయంతో చెక్ పడటం ఖాయం. థియేటర్లో ఎన్ని టికెట్లు తెగాయో తెలియదు. చెప్పే లెక్కలు కరెక్టో కాదో అర్థం కాదు. ఇప్పుడు ప్రభుత్వమే టికెట్లు విక్రయించడం ద్వారా పారదర్శకత మాత్రం పెరుగుతుంది. అలాగే సగటు సినీ లవర్కు కూడా లాభమే జరుగుతుందన్నది మాత్రం క్లియర్ కట్. క్లియర్ కట్లో సెకండ్ టాపిక్ చూద్దాం. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణలో పొలిటికల్ ట్రయాంగిల్ వార్ నడుస్తోంది. ఆత్మగౌరవ సభలు అంటూ కాంగ్రెస్, పాదయాత్రలు అంటూ బీజేపీ తగ్గేదే లేదంటున్నాయి. కాంగ్రెస్ సంగతి ఎలా ఉన్నా హుజూరాబాద్లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న ఫైట్ జరుగుతోంది. ఈటెల చేరికతో హుజూరాబాద్లో కాకతో తెలంగాణ గడ్డపై తమ జెండా ఎగురవేస్తామని బీజేపీ నేతలు అనుకుంటున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య పార్టీ ఆఫీస్ శంకుస్థాపన అంటూ కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. కట్ చేస్తే సీన్ హస్తిన వీధుల్లో ఓపెన్ అయింది. ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు కీలక కేంద్ర మంత్రులను కలిశారు. ఢిల్లీకి వచ్చాం, ప్రోటోకాల్ ప్రకారం కలిశారు అన్నట్టుగా ఆ భేటీలు కనిపించడం లేదు. అది మీటింగ్ మాత్రమే కాదు, అంతకు మించి జరిగింది ఏదైనా టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఈటెల ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఆ తర్వాత పక్కాగా మాట తీసుకుని మరి బీజేపీలో చేరారు. అలాంటిది భవిష్యత్తులో ఆ రెండు పార్టీలు దోస్తు మేరా దోస్త్ అంటే ఈటెల పరిస్థితి ఏంటి? శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు లేని రాజకీయాల్లో ఈటెల ఒంటరైపోతారా? కేసీఆర్ హస్తినలో స్విచ్ ఆన్ చేస్తే హుజూరాబాద్లో లైట్ వెలిగిందా? ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత మకాం హుజూరాబాద్కు మార్చేశారు ఈటెల. దీంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ మొదలైంది. పాదయాత్ర అంటూ దూసుకుపోతున్నారు. ఇక హుజూరాబాద్కు ఎన్నికలు రాబోతున్నాయి అనుకుంటున్న సమయంలో ఏం జరిగినా దసరా తర్వాతే సిగ్నల్స్ వచ్చాయి. దీని వెనుక కూడా కేసీఆర్ మార్క్ రాజకీయం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కావాలని చేశారో కాకతాళీయమో కానీ ఇప్పుడు మాత్రం ఈ వ్యవహారం ఈటెలను ఇరకాటంలో పడేసినట్లయింది. కేసీఆర్ కోరుకున్నట్లుగా హుజూరాబాద్లో బైపోల్ ఆలస్యం చేశారని ఈటెల లోపల మదన పడిపోతున్నారట. కేసీఆర్ ఢిల్లీ టూర్, ఈటెల వ్యవహారంపై పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటో ఒకసారి చూద్దాం. కేసీఆర్ ఢిల్లీ టూర్ ఈటెలను ఇరకాటంలో పడేసిందా? ఎన్నికలు ఆలస్యం కావడం టీఆర్ఎస్కు కలిసి రానుందా? ఎన్నికలు ఆలస్యం కావడం వల్ల ఈటెలకు నష్టమా? రేవంత్ వ్యాఖ్యలు ఢిల్లీలో కేసీఆర్ ఇమేజ్ను మరింత పెంచిందా? బండి సంజయ్ ఈటెలను మరింత ఇరకాటంలోకి నెట్టేశాయా రేవంత్ వ్యాఖ్యలు? టీఆర్ఎస్, బీజేపీ ఢిల్లీలో ఒకలా, గల్లీలో మరోలా ఉంటారని కాంగ్రెస్ ఎప్పటి నుంచో విమర్శిస్తోంది. అయితే ఇప్పుడు కేసీఆర్ వరుస భేటీలపై కూడా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలే చేశారు. యూపీ ఎన్నికలకు సంబంధించి మంతనాలు జరిపారని, ఎంఐఎం ఎన్ని సీట్లలో పోటీ చేయాలో చర్చ చేశారని అన్నారు. అంటే ఒక రకంగా రేవంత్ రెడ్డి బీజేపీని ఇరకాటంలో పెట్టి కేసీఆర్ ఇమేజ్ను అమాంతం పెంచినట్టయింది. యూపీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ పెద్దలు కేసీఆర్ సలహాలు తీసుకుంటున్నారంటే ఢిల్లీలో కేసీఆర్ పరపతి ఏంటో రేవంత్ చెప్పకనే చెప్పినట్టయింది. కేసీఆర్ బీజేపీ ములాఖతులో బండి సంజయ్ ఈటెల బలికాక తప్పదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. మరి ఈ పరిణామాలపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఏమంటున్నారో ఒక్కసారి మనం చూద్దాం. ఏదో ఒకటి మాట్లాడాలి, సెన్సేషనల్ మాటలు మాట్లాడాలి, ఎప్పటికీ హెడ్లైన్లలో ఉండాలి అని చెప్పి చేస్తున్నటువంటి కామెంట్స్ తప్ప ఇవన్నీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు. ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలవడానికి ఢిల్లీ పోవడాన్ని ఎవరు కానీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఆయనకు ఆరోగ్యం బాగుందా, ఆయనకు ఆరోగ్యం బాగలేదా, ఆయన ఢిల్లీలో ఏం చేస్తున్నాడు అనేది భారతీయ జనతా పార్టీ నాయకులమైన మేము చెప్పే బదులు టీఆర్ఎస్ వాళ్ళు చెప్తే బాగుంటుంది. మేమిద్దరం చెప్పకుండా మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటేనే పేపర్లో స్పేస్ కోసం మాట్లాడుతున్నటువంటి పంచాయతీగా చూడాలి తప్ప ఇంకొకటి ఏం లేదు. ఢిల్లీ పరిణామాలతో ఈటెల ఇప్పుడు డైలమాలో పడ్డారన్నది పొలిటికల్ టాక్. బీజేపీ అయితేనే కేసీఆర్ను గట్టిగా ఎదుర్కోగలదని భావించి ఆయన ఆ పార్టీలో చేరారు. కానీ ఇప్పుడు కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అందుకు కేంద్రం పెద్దలు సహకరిస్తున్న విధానం ఈటెలకు మింగుడు పడటం లేదు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య దోస్తీ ఉందనే ప్రచారం కేసీఆర్ ఢిల్లీ టూర్తో మళ్లీ ఊపందుకుంది. ఇందులో భాగంగానే హుజూరాబాద్ ఉప ఎన్నిక వాయిదా పడిందని అంటున్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్న ప్రచారంలో, చర్చల్లో నిజం ఉన్నా లేకున్నా టీఆర్ఎస్కు మాత్రం మరింత సమయం దొరికింది. రాజీనామా తరువాత హుజూరాబాద్లో ఈటెల మీద సానుభూతి ఏర్పడింది. దానిపైనే ఓట్లు కురుస్తాయని ఆయన భావించారు. అయితే ఎన్నికలు ఆలస్యం కావడం వల్ల సింపతి కాస్త సీన్లో లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఇక దళిత బంధుతో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది టీఆర్ఎస్. ఇప్పుడు వాటిని మరింత వేగవంతం చేసి జనాలకు చేరువయ్యే అవకాశాలున్నాయి. ఓవరాల్గా ఢిల్లీ బీజేపీ పెద్దల తీరు ఈటెలను ఇరకాటంలోకి నెట్టిందన్నది మాత్రం క్లియర్ కట్. క్లియర్ కట్లో థర్డ్ టాపిక్ చూద్దాం.
ప్రాంతాలే కాదు వాతావరణం విషయంలోనూ భారత్ భిన్నత్వంలో ఏకత్వం అనిపిస్తుంటుంది. ఓవైపు వర్షాలు ముంచెత్తితే మరోవైపు కరువు తాండవం చేసే ప్రాంతాలు ఉంటాయి. ఉత్తర భారత నదుల్లో పుష్కలంగా ప్రవహిస్తున్న నీరు పూర్తిగా ఉపయోగపడక వృధాగా సముద్రం పాలవుతుంటే దక్షిణాదిలో జలవనరులు పలుచోట్ల ఎండిపోతున్న దుస్థితి గుండెను మెలిపెట్టేస్తుంది. మంచి వర్షాలు కురిసినా ఆ నీటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. ఈ దురవస్థ ఎల్లకాలం కొనసాగాల్సిందేనా? నీటి జాడలేక తడారి ఎడారైపోతున్న ప్రాంతాలకు మిగులు జలాల్ని తరలించి పొలాలను తడిచేసే అవకాశమే లేదా అంటే ఉంది. అదే నదుల అనుసంధానం. ఇది ప్రస్తుతానికి ఆలోచన. దానికి కావలసింది ఆచరణ. తయారు చేసుకోవాలి భవిష్యత్ కార్యాచరణ. ప్రాజెక్టు సాగరమాల పేరుతో నదుల అనుసంధానానికి ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. అమలుకు సంబంధించి మాత్రం ఎక్కడి అడుగులు అక్కడే ఆగిపోయాయి. దేశంలో నీటి సమతుల్యత లోపించిందని 2050 నాటికి అది వివిధ ప్రాంతాల్లో సంక్షోభానికి దారితీయవచ్చునని భారత జాతీయ జల సంఘం 1999లోనే హెచ్చరించింది. ఇలాంటి గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే నదుల అనుసంధానమే ఇప్పుడున్న మార్గమన్న అభిప్రాయాలు ఉన్నాయి. నిజానికి నదుల అనుసంధానం అన్నది ఇప్పటి ప్రతిపాదన కాదు. దాదాపు 150 ఏళ్లుగా నలుగుతున్నదే. అప్పుడెప్పుడో మద్రాస్ ప్రెసిడెన్సీ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్కు తట్టిన ఆలోచన ఇది. నెహ్రూ ప్రభుత్వంలో 1972లో గంగా కావేరీ అనుసంధాన ప్రతిపాదన తెరమీదికొచ్చింది. తరువాత 77లో కెప్టెన్ దిన్షా దస్తూర్ మరో ఆసక్తికర ప్రతిపాదన చేశారు. కాల్వలు తవ్వి పోలహారం తరహాలో నదులను కలపాలని అన్నారు. బేసిన్ల మధ్య నదీ జలాల బదిలీపై జలవనరుల మంత్రిత్వ శాఖ 1980లో ప్రణాళిక రూపొందించింది. దీని సాధ్యాసాధ్యాలపై అధ్యయనాలు జరపడానికి 82లో జాతీయ జల అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారు. ఆ అధ్యయన నివేదికల సమీక్షకు 1999లో జాతీయ కమిషన్ను తెరమీదికి తీసుకొచ్చారు. ద్వీపకల్పంలో భారీ ఎత్తున నదీ జలాల బదిలీ చేపట్టాల్సిన అవసరం లేదని, హిమాలయ ప్రాంతంలో నదుల అనుసంధానానికి సంబంధించి మరింత లోతుగా అధ్యయనం జరపాల్సి ఉంటుందని జాతీయ కమిషన్ అభిప్రాయపడింది. దీంతో నదుల అనుసంధాన ప్రతిపాదన వెనక్కి వెళ్ళింది. 2002 ఆగస్టు 14న జాతిని ఉద్దేశించి రాష్ట్రపతిగా అప్పుడు అబ్దుల్ కలాం చేసినటువంటి ప్రసంగంతో నదుల అనుసంధానంపై మళ్లీ చలనం మొదలైంది. నిజానికి నదుల అనుసంధానం నిజంగా ఒక బృహత్ పథకమే. దేశంలోని 37 నదులను 30 చోట్ల అనుసంధానించడానికి దీన్ని ఉద్దేశించారు. హిమాలయ ప్రాంతంలో 14, ద్వీపకల్ప ప్రాంతంలో 16 అనుసంధానాలుంటాయి. 2002 లెక్కల ప్రకారమే 5 లక్షల కోట్లకు పైగా ఖర్చు అంచనా వేశారు. ఈ 20 ఏళ్లలో ఖర్చు ఎన్ని రెట్లు పెరిగి ఉంటుందో మీ అంచనాకే వదిలేస్తున్నాను. నదుల అనుసంధానంలో భాగంగా పెద్ద ఎత్తున జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. పైగా పర్యావరణవేత్తల నుంచి అభ్యంతరాలు. ఇలాంటి పరిణామాల మధ్య ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. నదుల అనుసంధానం విషయంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. నదుల అనుసంధానంతో కలిగేటటువంటి లాభాలు ఏంటి? విదేశాల్లో ఇప్పటికే ఈ ఫార్ములా సక్సెస్ అయిందా? నదుల అనుసంధానంతో తెలుగు రాష్ట్రాలకు లాభమేంటి? గోదావరి కావేరీ అనుసంధానం ఎక్కడి వరకు వచ్చింది? గోదావరి కావేరీ నదుల అనుసంధానం దిశగా కేంద్రం అడుగులు వేసింది. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా ముందుకే వెళుతోంది. ఇక గోదావరి, కృష్ణా నదుల అనుసంధానానికి సంబంధించి తెలుగు రాష్ట్రాలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాయి. మరి గోదావరి, కృష్ణా అనుసంధానం జరిగితే ఏమవుతుంది? సాగునీటి రంగ నిపుణులు శ్యాంప్రసాద్ రెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. శ్యాంప్రసాద్ రెడ్డి గారు, గోదావరి, కృష్ణా అనుసంధానంతో కలిగే లాభాలేంటి? ఓవరాల్గా మనకి నదుల అనుసంధానంతో కలిగేటటువంటి ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి? గోదావరి మీద ఉన్నటువంటి ఎక్సెస్ వాటర్ని మనము డెఫినెట్గా మనకు కృష్ణాకు అనుసంధానం చేసుకోవాలనేటువంటి ఆలోచన మంచి ఆలోచన. డెఫినెట్గా ప్రభుత్వాలు దీని మీద ఒక సమగ్రమైనటువంటి సర్వేలు చేయించేసి దానికి మనము ఫేజ్ వైజ్గా మనం చేసుకుంటే బాగుంటుంది. అంతా ఒకసారే కాకుండా ఫేజ్డ్ వైజ్గా చేసుకోగలిగినప్పుడు మనకు కృష్ణా మీద ఉన్నటువంటి కష్టాలు కొన్ని తీరే అవకాశాలు ఉన్నాయి. మెయిన్గా ఇప్పుడు మహబూబ్ నగర్, నల్గొండ, తర్వాత రంగారెడ్డి, పార్ట్ ఆఫ్ వరంగల్, పార్ట్ ఆఫ్ ఖమ్మం మనకు కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాంతాలు. ముఖ్యంగా రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ అయితే 100% కృష్ణా బేసిన్లో ఉన్నాయి. వీటి అవసరాలు తీరాలంటే మనకు టోటల్గా కృష్ణా నదే మనకు తీర్స్తుంది అనేది కొంచెము అది కష్టసాధ్యంగానే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్యాంప్రసాద్ రెడ్డి గారు.
రైట్, వందల టీఎంసీల నీళ్లు సముద్రం పాలు కావటం ఓవైపు, తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు మరోవైపు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలు, వస్తున్న వరద, వృధాగా సముద్రం పాలవుతున్న నీటిని చూశాక నదుల అనుసంధానంతో వ్యవసాయోత్పత్తితో పాటు జీవనోపాధి, వరదల ముప్పు తగ్గుతుంది, నీటి కొరత తీర్చగలం, నౌకాయానం ద్వారా రవాణా సౌకర్యాల వృద్ధి, ఇలా ఎన్నో లాభాలున్నాయి. ఇప్పటికే కెనడా, అమెరికా, మెక్సికో, చైనాల్లో విజయవంతంగా అమలు చేస్తున్న నదీ జల బదిలీ పథకాలు ఇలాంటివి. 2002లోనే నదుల అనుసంధానం కార్యక్రమాన్ని నెత్తుకెత్తుకుని చైనా విజయవంతంగా పూర్తి చేసింది. $50 బిలియన్ ఖర్చు చేసి కలను సాకారం చేసుకుంది. అయితే భవిష్యత్ అవసరాలను, పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా నదుల అనుసంధానంపై అడుగు ముందుకేయాలన్నది మాత్రం క్లియర్ కట్.